హోరస్ కానీ, ఐసిస్ కానీ, నిమ్రోద్ కానీ, సెమిరామిస్ కానీ, ఎవరైతే ఉన్నారో మిత్రాస్, ఇలా థియాలజీ అంతటి ప్రకారం ఈ దేవుళ్ళో ఒక్కడైనా మరణించి తిరిగి లేచాడా? ఈ ఒక్క పాయింట్ చెప్పమంటే మారిపోదాం. ఈ ఒక్క పాయింట్ వాళ్ళు చెప్పగలరా అడుగుతున్నాను. మిత్రాస్ లేచాడా? ఇలా బొందలేసాడు. అర్సు ఎవడైతే ఉన్నాడు ఈజిప్ట్ కాటి వాళ్ళు లేచాడు, ఇంకా లేలేదు. ఎవడైనా లేచాడని అడుగుతున్నాను. లేస్తామన్న వారు మన ఇండియాలో కూడా ఉన్నారు, లేచారా? లేచాడు అనడానికి జాగ్రఫికల్ ఎవిడెన్స్, మిథాలజీ ఉంది. మళ్ళీ చెప్తాను, మిథాలజీ అంటే ఊహించిన కథనం, ఊహించిన కథ ఉంది తప్ప లేచినోడు ఒక్కడు ఉన్నాడా? కానీ ఒకే ఒక్క దేవుడు హిస్టారికల్గా పుట్టాడు, హిస్టరీలో పుట్టాడు కనుక టైం లైన్కి ఆయన్నే మధ్యలో తీసుకున్నారు. ఆయన పుట్టాడు కనుక ఆయనకి జాగ్రఫికల్ ఎవిడెన్స్ ఉంది, హిస్టరీ ఎవిడెన్స్ ఉంది. ఆయన ఏ టైంలో పుట్టాడో ఆ రాజుల చరిత్ర ఉంది. ఆ పుట్టినవాడు నిజంగా ప్రభుత్వం చేత సిలువ వేయబడ్డాడు. ఆ ప్రభుత్వాల నడుమే అపోస్తులు ప్రకటించారు. ఎందుకంటే మీరు వింటున్నవి, కంటున్నవి, చూస్తున్నవి మీవన్నీ జరుగుతున్నాయి. వాస్తవం యెరూషలేము సిటీలో నడిబొడ్డున సిలువేశాడు, దానికి మేమే సాక్షులు, ఇది కాదని మీరు అనగలరని ప్రభుత్వాలను కూడా ఎదిరించి అపోస్తులు అదే టైం లైన్లో ప్రకటించారంటే ఎంత వాస్తవం కాకపోతే ప్రకటిస్తారు చెప్పండి.